మచ్చ అంటే మనకు ఎక్కలేని చిరాకు. మేని ఛాయకు భిన్నంగా గాఢమైన వర్ణంలో ఒంటిపై అక్కడక్కడ మచ్చలు కనిపించడాన్ని భరించలేం. ఇక అందమైన ముఖం మీద మచ్చలు కనిపించడాన్ని అస్సలు సహించలేం. ముఖ్యంగా నడి వయసులో మహిళల్లో చాలా మందికి ముఖం మీద సీతాకోక చిలుక ఆకారంలో మచ్చలు కనిపిస్తుంటాయి. మంగు మచ్చలుగా పిలిచే వీటిని వదిలించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయితే ఆయుర్వేద చికిత్సల సాయంతో మంగు మచ్చల్ని సులువుగానే మాయం చేయొచ్చని చెబుతారు నిపుణులు. మంగు మచ్చల్ని మాయం చేసే ఆయుర్వేద చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరుగుతున్న కొద్దీ మన ప్రమేయం లేకుండానే అందమైన ముఖం మెల్లమెల్లగా అక్కడక్కడ వివర్ణమైపోతుంటుంది. చర్మం రంగు మారుతూ అక్కడక్కడ ముదురు రంగులో రకరకాల ఆకారాలు ముఖాన్ని ఆక్రమించేస్తుంటాయి. ఇతరత్రా మనల్ని ఏ ఇబ్బంది పెట్టని ఈ మచ్చలు మనసులో మాత్రం పెద్ద సునామీనే సృష్టిస్తాయి. కాకపోతే చూడడానికి ముఖం మీద మచ్చలు ఎబ్బెట్టుగా ఇబ్బందిగా కనబడతాయి కాబట్టి చాలామంది అందవికారంగా తయారవుతున్నావేమిటా అని మానసికంగా ఆందోళనకు లోనవుతుంటారు. ముఖంపై చర్మంలో కనిపించే ఈ మార్పుల్ని పిగ్మెంటేషన్ అని, వాడుకలో మంగుమచ్చలని పిలుస్తారు. నడివయసు దాటిన మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ మంగుమచ్చల్ని మాయం చేయడానికి ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. ఈరోజు చాలామంది యువతుల్లో, ముఖ్యంగా 20s to 30sలో ఉన్న యువతుల్లో ఈ మంగు మచ్చలు అనేది చూస్తూ ఉంటాము. అయితే ఈ మంగు మచ్చలు ఏంటంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లం అంటారు, మెలాస్మా అని కూడా అంటారు. ఇది రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, అలాగే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఉన్నప్పుడు, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు, అలాగే పీసీఓడి లాంటి సమస్యలు ఉన్నప్పుడు, అలాగే వీళ్ళకి థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు, చాలా డ్రైగా స్కిన్ ఉన్నప్పుడు, అలాగే ఎండకి బాగా తిరిగినప్పుడు వీళ్ళు రకరకాల కారణాలతోటి ఈ యొక్క మంగు మచ్చలు అనేది రావడం మనం చూస్తున్నాం. అయితే ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీకి ముందర ఏవైతే కొన్ని మందులు వాడతారో బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అలాగే కొన్ని రకాలైన కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటివి వాడినప్పుడు కూడా ఈ మంగు మచ్చలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. మంగు మచ్చలు అనేవి ఓవర్ నైట్ తగ్గవు. అవి వచ్చి రావడం తొందరగా వచ్చినా కానీ పోవడానికి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే వీళ్ళ స్కిన్ ఎప్పుడు కూడా మాయిస్ట్గా పెట్టుకోవాలి, డ్రైగా ఉండకూడదు. మాయిస్ట్గా ఉండాలంటే కలబంద లాంటి ద్రవ్యాలని తరచూ రాసుకోవడము, అలాగే స్కిన్ మీద రాసినప్పుడు చాలా సాఫ్ట్ క్రీమ్స్ లాంటివి రాయాలి. అంటే పీలింగ్స్ లాంటివి వాడకూడదు. పీలింగ్స్ వాడితే ఇంకా డ్రై అయిపోయి ఇంకా పుండైపోతుంది చర్మం, మచ్చ డైరెక్ట్ మచ్చబడిపోతుంది. అలా కాకుండా కొన్ని సాఫ్ట్ ద్రవ్యాలు అంటే కుంకుమ పువ్వు లాంటివి, వాటిని పెరుగులో కానీ లేదా మజ్జిగలో కానీ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఆ చర్మతత్వాన్ని బట్టి పెట్టుకోవాలి. కొంతమందికి ఆయిలీగా ఉండి పిగ్మెంటేషన్ ఉంటుంది, అప్పుడు పెరుగులో కుంకుమ పువ్వు పెట్టి ఇతరత్ర ద్రవ్యాలు ఏం వేయకూడదు. కావాలంటే అందులో మీరు ఓట్స్ లాంటివి వేసుకుంటే కనుక అది ఫేస్కి మాస్క్ లాగా పెట్టుకుని ఒక 2-3 నిమిషాల నుంచి స్నానం చేస్తే సరిపోతుంది. ఇది కాకుండా గ్లైకాలిక్ యాసిడ్స్, కోజిక్ యాసిడ్ లాంటివి ఇస్తారు, కాకపోతే అవి కూడా చూసి వాడుకోవాలి. కాకపోతే ఇప్పుడు న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడినంత సేఫ్ ఇంకా వేడితోటి ఉండదు మీకు. అలాగే మీకు ఈ యొక్క ఎక్స్టర్నల్ క్రీమ్స్ కుంకుమ పువ్వుతో ఉన్నవి కానీ, లేదా ఆవ తెల్లావతో చేసినవి అయినా కానీ, లేదా అంటే ఓట్స్ డైరెక్ట్ పెట్టి అంటే డైరెక్ట్ కొంచెం పెరుగులో కలిపి పెట్టినా కానీ మీకు అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మల్బరీ అనేది ఒకటి మనకు తెలుసు, అది తుత్తిక పండు అంటాం మనం. అది సిల్క్ వామ్స్ని తినే ఆకు అంటాం కదా. ఆ మల్బరీ ఆకులు కూడా ఈ యొక్క ట్యాన్ని తగ్గించే గుణం ఉంటుంది. వాటి ద్వారా వచ్చే కొన్ని రకాలైన క్రీములు బయట మార్కెట్లో దొరుకుతాయి, అవి వాడుకున్నా పర్వాలేదు. అయితే డైరెక్ట్ మల్బరీ ఆకులు తీసుకొచ్చి వాటిని దంచి, ఆ దంచిన ఆకు రసంలో కొంచెం పెరుగు కలిపి కొంచెం తేనె వేసి మొహానికి పెట్టుకుంటే కనుక చాలా త్వరగా ట్యాన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఆహారపరంగా, ఎందుకంటే ఈస్ట్రోజన్ ఇండ్యూస్డ్ కాబట్టి ఆహారపరంగా జాగ్రత్తలు ఏంటంటే వీళ్ళకి సోయా చిక్కుడు సంబంధమైన అంటే మీల్ మేకర్ లాంటిది, లేక టోఫు లాంటిది. టోఫు చాలా మంచిది, అది తీసుకుంటే మీకు ప్రోటీన్ కంటెంట్తో పాటు ఈ యొక్క సోయా యొక్క గుణాలు కూడా శరీరానికి అందుతాయి. చర్మం మన శరీరానికి రక్షణ కవచం మాత్రమే కాదు, మన సౌందర్యానికి చక్కటి చిరునామా కూడా. అందుకే చర్మం పట్ల, చర్మ సౌందర్యం పట్ల మనలో అందరికీ అంత ఆపేక్ష.
చర్మంపై ఎక్కడ ఏ చిన్న మచ్చ కనిపించినా వాటిని తొలగించుకునేందుకు వంటింటి చిట్కాల నుంచి పార్లర్ల వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విసిగిపోతుంటారు. ఆయుర్వేదంలో మంగు మచ్చలకు ప్రత్యేకమైన చికిత్సలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మర్రి చిగుళ్ళు, పచ్చ పెసర్లు మంగు మచ్చల తీవ్రతను బాగా తగ్గిస్తాయి. మర్రి చిగుళ్లను, పెసర్లను సమంగా తీసుకుని వాటిని తగినన్ని ఆవు పాలతో కలిపి బాగా మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని నిత్యం మంగు మచ్చలపైన లేపనంగా రాస్తుంటే మచ్చలు క్రమంగా మాయమైపోతాయి. అలాగే గుప్పెడు లేత వేపాకులు, చిన్న పసుపు కొమ్ము, ఒక 10 కుంకుడు గింజల పప్పులు కలిపి ఆపై కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ మెత్తగా మిశ్రమంగా చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట ముఖానికి రాసుకుని ఉదయం పూట కడిగేయాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. చికిత్స విషయానికి వచ్చేసరికి ఏదైతే మంగు ఉందో ఈ మంగుకి ఎక్స్టర్నల్గా కంపల్సరీ సన్ స్క్రీన్స్ రాయాలి. సుమారు 30 SPF దాకా రాయవలసి ఉంటుంది. ఇది దీంతో పాటు కుంకుమ తైలం అనేది మేము ఆయుర్వేదంలో చెప్తూ ఉంటాము చికిత్స విషయంలో. అలాగే ఇంటర్నల్గా మీకు శతావరి లాంటి ఔషధాలు ఇస్తూ ఉంటాము. ఇవి శతావరి రకరకాల ఫామ్లో వస్తుంటుంది. ఘృతము నెయ్యి రూపంలో వస్తుంది, శతావరి కషాయ రూపంలో వస్తుంది, పౌడర్ రూపంలో వస్తుంది, రకరకాలుగా వస్తాయి. ఈ సప్లిమెంట్స్ ఇస్తాం. ఇది కాకుండా PCOD లాంటిది ఉంటే కనుక దానికి సరిపడా ఆరోగ్యవర్ధిని, అలాగే ఒక వేప పంచతిక్తకాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటు కొన్ని ఔషధాలు కల్పిస్తాం. ఇవన్నీ కూడా సుమారు 3 నుంచి 6 నెలలు ఇంటర్నల్గా సెట్ చేయడానికి, అలాగే ఎక్స్టర్నల్గా ఈ యొక్క మంగు తగ్గడానికి 6 నెలల పైనే పడుతుంది. కాకపోతే ఏంటంటే నెమ్మదిగా తగ్గుతుంది. సో దీనికి జాగ్రత్తగా ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మంచి గుణం ఉంటుంది. ముఖంపై చర్మం రంగు మారుతోన్నప్పుడు, మంగు మచ్చలు మొదలైనప్పుడు వాటి తీవ్రత పెరగకుండా ఉండేందుకు జీవనశైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సూర్యరశ్మికి దూరంగా ఉండాలి. ఎండకు దూరంగా ఉండకపోతే మంగు మచ్చల్ని తగ్గించడం కష్టమనే చెప్పాలి. సూర్యరశ్మిలోని వెలుతురు, UVA, UVB వంటి వాటన్నింటి నుండి రక్షణ కోసం సన్స్క్రీన్ లోషన్లు బాగా ఉపయోగపడతాయి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ లోషన్లను తప్పనిసరిగా రాసుకోవాలి. బ్లీచింగ్ ఏజెంట్స్, కెమికల్ పీల్స్ అని ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం మంచిది. జీవనశైలి విషయానికి వస్తే టొమాటో, క్యారెట్, ద్రాక్ష, నేరేడు వంటి పండ్లలో ఉండే లైకోపిన్ రసాయనం, ఇతర విటమిన్లు, ఆమ్లాలు మంగు మచ్చల తీవ్రతను తగ్గించడంలో బాగా తోడ్పడతాయి. అలాగే ముదురు రంగు కూరగాయలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. వీటితో చర్మానికి సహజ రంగు వస్తుంది. మంగు మచ్చలు ఎంతకీ తగ్గనప్పుడు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఔషధ చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.